ఈ విషయం మీకు తెలుసా? ఈ ఇంట్లో పవర్ పోయిందంటే చెక్ చేద్దామని ఎళ్ళాననమాట. హాల్‌లో మాత్రమే ఉంది పవరు. బెడ్‌రూమ్‌లో, కిచెన్‌లో ఎక్కడ లేదు. ఇది ఓల్డ్ మోడల్ బోర్డు. ఎంసీబీ సిస్టమ్ కాదు. ఫీ సిస్టమ్ అనమాట. సరే ఫస్టు టెస్ట్ చేశాను బెడ్‌రూమ్స్‌లో అంతా. ఎక్కడ పవర్ రావట్లేదు. ఇక్కడ స్విచ్‌లు ఆన్ చేసినా, ఆఫ్ చేసినా ఇక్కడ ఏం రియాక్షన్స్ లేవనమాట. పడట్లేదు లైట్సు. పడట్లేదు. సరే ఇంక ఫీజులు టెస్ట్ చేద్దామని ఫీజులు టెస్ట్ చేశా. ఫీజుల్లో గూడా ఎక్కడ కట్ కాలేదు వైర్లు. అన్నీ బాగానే ఉన్నాయి. ఫీజులన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ వైర్ కొంచెం హీట్ అయింది కానీ ఇంకా తెగలేదు. గట్టిగానే ఉంది. ఈ ఫీజు గూడా బాగానే ఉంది. అన్ని ఫీజులు టెస్ట్ చేసిన తర్వాత కూడా లైట్ పడలేదు. సో, ఎనకాల బోర్డ్ చెక్ చేసి 2 వైర్స్ ఉన్నాయి గదా! వీళ్ళు ఈ గీజర్ ఎక్కువ వాడడం వల్ల ఈ 2 వైర్స్ ఉన్నాయి గదా! లోకల్ కంపెనీవి అయినట్టున్నాయి. సో, 2 హీట్ అయ్యి తగలకపోయి షార్ట్ అయినాయన్నమాట. వైర్ కట్ అయిపోయింది. సప్లై ఎళ్ళిపోయింది. సో, వైర్ ఇక్కడి నుంచి కట్ జేసి కొత్త వైర్ ఎయాలి ఇక్కడికి. ఇక్కడ కట్ చేసి తీసేసాను గదా! సో, అక్కడి నుంచి అక్కడ కొత్త పీస్ ఎయాలన్నమాట. సో, కట్ జేసి కొత్త వైర్ జాయిన్ జేసి యాజ్ ఇట్ ఈస్‌గా ఫీజ్‌కిచ్చేసాను. టేపింగ్ బాగేసి 2 దాన్లకి క్లియర్‌గా సెట్ చేశానన్నమాట. సెట్ జేసి ఆన్ జేస్తే పవరొచ్చేసింది. సో, ఇలా చూసుకోవాలి. ఓవర్ హీటు, ఓవరు పవర్ వాడితే ఇలాంటి కంప్లెయింట్స్ కూడా వస్తాయన్నమాట. కొంచెం చూసి వాడుకోవాలి. మరీ ఓవర్‌లోడ్ వాడకూడదు. చూసి వాడుకుంటే సరిపోతుంది.